తీరే హనుమతా సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. ఆ తరువాత ఆయన పంపానది తీరంలో వానరుడైన హనుమంతుణ్ణి కలుసుకున్నాడు. హనుమంతుని యోచన ప్రకారం రాముడు సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్ రామో మహాబలః ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః. మహాబల సంపన్నుడైన రాముడు తన గురించి, ముఖ్యంగా సీతమ్మ గురించి మొదటి నుండి జరిగింది యావత్తు ఆ సుగ్రీవ హనుమంతులకు తెలిపాడు. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. వానరుడైన సుగ్రీవుడు రాముని వృత్తాంతం ఆశాంతం ఆలకించి ఆయన పట్ల ఆదరంతో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు. తతో వానర రాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. ఆ తరువాత వానర రాజైన సుగ్రీవుడు తనకు తన అన్నగారైన వాలికి నెలకొన్న వైరాన్ని గురించి దుఃఖిస్తూ స్నేహభావంతో శ్రీరాముడికి యావత్తు తెలియజేశాడు. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవః శంకితశ్చాసీన్ నిత్యం వీర్యేణ రాఘవే. అంతా విని వాలిని వధిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరాముని బల పరాక్రమాల పట్ల వానరుడైన సుగ్రీవునకు కొంచెం సంశయం ఉండటం చేత అతడు వాలి బల విశేషాలను వివరించి చెప్పాడు. రాఘవ ప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. ఆ సమయంలో రాముని బలపరాక్రమాల గురించి తెలుసుకోదలచి సుగ్రీవుడు పర్వతమంత ఉన్న దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని రామునికి చూపించి దుందుభి వాలిచే హతుడై దూరంగా విసిరివేయబడ్డాడని తెలిపి వాలి ఎంత బల సంపన్నుడో సుగ్రీవుడు రామునికి స్ఫురింపజేశాడు. ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. దాన్ని చూసి మహాబాహువులు సంతరించుకున్నవాడు అత్యంత బల సంపన్నుడు అయిన రాముడు మందహాసం చేస్తూ ఆ ఎముకల గూడుగా పడి ఉన్న దుందుభి కళేబరాన్ని తన కాలి బొటన వేలుతో అవలీలగా 10 యోజనాల దూరం ఆవలికి నెట్టివేశాడు. బిభేద చ పునఃసాలాన్ సప్తైకేన మహేషుడా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. అంతేగాక సుగ్రీవునికి మరింత నమ్మకం కలగడానికై రాముడు ఒకే బాణంతో 7 మద్ది చెట్లను, ఒక పర్వతాన్ని, పాతాళాన్ని భేదించాడు. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా. శ్రీరాముని వీర కృత్యాలను కళ్ళారా చూసి నమ్మకము, సంతోషము పొందిన సుగ్రీవుడు గుహను పోలిన కిష్కింధ పట్టణానికి రాముడితో వెళ్ళాడు. తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. కిష్కింధలో ప్రవేశించగానే బంగారు వన్నెగల వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు గర్జించాడు. ఆ గర్జన విన్న వానర రాజైన వాలి బయటకు వచ్చాడు. అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః. అప్పుడు వెళ్ళవద్దని నివారిస్తున్న తన భార్య తారను ఒప్పించి వాలి సుగ్రీవునితో పోరాడటానికి వచ్చాడు. అక్కడ జరిగిన పోరులో రాముడు ఒకే ఒక బాణంతో వాలిని నేలకూల్చాడు. తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. సుగ్రీవుని వేడుకోలు మేరకు వాలిని వధించి అతడి రాజ్యమైన కిష్కింధకు సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు రాముడు. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. ఆ తరువాత వానర రాజైన సుగ్రీవుడు 50 మంది వానరులను కిష్కింధకు రప్పించి జనకుని కుమార్తె అయిన సీతాదేవిని అన్వేషించడానికి వారందరినీ అన్ని దిక్కులకు పంపించాడు.